హాయ్ అండి. ఈరోజు మనం వినబోయే కథకి పేరైతే పెట్టలేదు. కథ విన్నాక మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు ఆ పేరునే డిక్లేర్ చేస్తాను. ఇక కథలోకి వెళ్దాం. తన పేరు రమణి. తను ఒక గృహిణి. రమణి భర్త కుమార్ ఇంటి దగ్గరలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి 2 పిల్లలు. లావణ్య 10th చదువుతుంది. తర్వాత బాబు ఉదయ్ 7th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళిద్దరూ చదివేది గవర్నమెంట్ స్కూల్లోనే. ఇద్దరూ ఒకే స్కూల్. చక్కగా చదువుతారు, ఒద్దికగా ఉంటారు. చాలామంది పిల్లల్లా ఫోన్లు, ఇంటర్నెట్ అంటూ కలవరించే పిల్లలు అసలే కాదు. ఇంట్లో వాళ్ళ మాట వింటారు. చదువు, సంధ్య, ఆటపాటలు, కబుర్లు, పెద్దల పట్ల వినయ విధేయతలు అన్నీ ఉన్న చక్కని పిల్లలు. బంధువులు, స్నేహితులు అందరూ మీ పిల్లలు ఈ కాలంలో ఉండాల్సిన పిల్లలు కాదు అనేవారు. రమణిని తను ఆ మాటలు విని ఉప్పొంగిపోయేది. కానీ బయటకు కనిపించకుండా ఇలాగా అనేది. పిల్లలకి ఎలాంటి అలవాట్లైనా మన పెద్దవాళ్ళ నుంచే వస్తాయి. వాళ్ళ మనసు తెల్ల కాగితం లాంటిది. మనం ఏం చెప్తే అదే నేర్చుకుంటారు. వాళ్ళు చెడిపోవాలన్నా, మంచిగా ఉండాలన్నా బాధ్యత మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పేది. ఇంతలో స్కూల్ నుంచి అలసటగా వచ్చిన కూతురు లావణ్యని చూసి, ఏమైంది అంత డల్గా ఉన్నావు? క్లాస్లో వర్క్ ఎక్కువైందా ఏంటి? మొహం అలా వాడిపోయింది అంటూ మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ ప్రశ్నించింది. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటూ కాలుకున్న షూస్ విప్పి బ్యాగ్తో సహా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు స్కూల్ నుంచి గలగలా నవ్వుతూ స్కూల్లో ఏం జరిగిందో చెబుతూ వస్తూనే తినడానికి ఏమైనా పెట్టమ్మా అంటూ మారం చేసే పిల్ల అలా ముభావంగా ముఖం ముడుచుకొని ఎందుకు ఉందో అర్థం కాలేదు రమణికి. స్కూల్లో కానీ బయట కానీ ఏం జరిగినా చెప్పే స్వేచ్ఛ తనకి పూర్తిగా ఉంది. అలాంటిది ఏం చెప్పట్లేదు ఎందుకు అని ఆలోచిస్తుంది రమణి. ఇంతలో కొడుకు ఉదయ్ వచ్చేశాడు. వస్తూనే అక్కేదమ్మా అని అడిగాడు. రూమ్లో ఉందని చెప్పి, స్కూల్లో ఏమైనా జరిగిందా, అక్క ఎందుకు అలా ఉంది అని అడిగాను. ఏమో నాకు ఏమీ తెలియదమ్మా, ఇప్పుడే వస్తానంటూ బయటికి వెళ్ళిపోయాడు. పిల్లలకి చదువెంతో ఆటపాటలు కూడా అంతే అవసరమని ఎలాంటి అభ్యంతరం చెప్పేవారు కాదు తల్లిదండ్రులిద్దరూ. ఒక గ్లాసులో పాలు తీసుకుని లావణ్య గదిలోకి వెళ్ళింది. ఫ్రెష్ అయి మంచంపై పడుకుని ఉంది లావణ్య. కూతుర్ని ఇలా అడిగింది రమణి. ఏమైంది తల్లి అలా ఉన్నావు? రోజు స్కూల్ నుంచి రాగానే బోల్డన్ని కబుర్లు చెప్పేదానివి, అలాంటిది ఎందుకలా డల్గా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించింది. అమ్మ వంక చూసి, అబ్బా చాలు ఆపమ్మా, నువ్వు నీ ప్రశ్నలు. నాకు తలనొప్పిగా ఉంది, అందుకే పడుకున్నా, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పింది. జండుబాం తీసుకుని తన తలకు రాద్దామని వెళ్ళింది రమణి. ఏమీ వద్దు అని ఒడిలో తల పెట్టుకుని పడుకుంది. తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. అది చూసిన రమణి చాలా భయపడింది. ఎంతో ఉత్సాహంగా ఉండే లావణ్య ఏడుస్తుందని అనుకుంటూ బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు తల్లి అని గుండెలకు హత్తుకుని బుజ్జగించి అడిగింది. అలా అడిగేసరికి ఇంకా పెద్దగా ఏడుస్తూ, రేపటి నుండి నేను అసలు స్కూల్కి వెళ్ళనమ్మా అంటూ ఇంకా గట్టిగా ఏడుస్తుంది లావణ్య. అయ్యో, స్కూల్కి ఎందుకు వెళ్ళనంటున్నావు? అసలు ఏం జరిగింది అని అడగ్గా అప్పుడు చెప్పింది లావణ్య. మా స్కూల్లోనే 10th క్లాస్ చదివే రమ్య వాళ్ళ అన్నయ్య ప్రతిరోజు నన్ను ఏడిపిస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నాడు. నేను ఇన్ని రోజులు అసలు పట్టించుకోలేదు వాడి మాటలు. ఊరికే వాగి వాగి ఊరుకుంటాడు అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈరోజు వాడి ప్రవర్తన శృతిమించింది. నేను వచ్చేటప్పుడు వాడు ఏదో మాట్లాడుతుంటే నేను వినిపించుకోనట్లుగా వాడికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నా. దాంతో వాడు నా డ్రెస్ పట్టుకుని గట్టిగా లాగాడు. చున్నీ చిరిగిపోయింది కూడా. అక్కడ అబ్బాయిలు, పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారమ్మా. ఎవరూ ఏమీ అనలేదు. పైగా అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు. నాకు ఏడుపు వస్తుంది. అమ్మా, ఇంక నేను స్కూల్కి వెళ్ళను. వాడు నేను కనిపించినప్పుడల్లా ఏడిపిస్తూ ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూనే ఉంటాడు. వాడు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడోనని నాకు చాలా భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తుంది లావణ్య. ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా? వాళ్ళకి బుద్ధి చెప్పాలి కానీ వాడి పేరు ఏమన్నావు? వాడి ఇల్లు ఎక్కడ? ఏం చదువుతున్నాడు?
మీ స్కూల్లో చదివే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అని చెప్పావు కదా, రేపు నేను వాడితో మాట్లాడతాను, మీ స్కూల్కి కూడా వస్తాను, నువ్వు ఎప్పటిలాగా స్కూల్కి వెళ్ళు అని చెప్పింది కూతురికి రమణి. వద్దమ్మా, వాడికి పెద్దవాళ్ళ అండ ఉంది. నాలాగే చాలామంది అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. నేనంటే నీకు చెప్పుకున్నాను, కానీ నా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చెప్పలేకపోతున్నారు. చెబితే ఎక్కడ స్కూల్ మాన్పిస్తారోనని భయంతో మౌనంగా భరిస్తున్నారు. లేదంటే స్కూల్లో గొడవ పడితే టీసీ ఇచ్చి పంపించేస్తారేమోనని మరికొంతమంది అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. ఎందుకమ్మా, ఆడపిల్లలు చదువుకోకూడదా అమ్మా అని అడిగింది లావణ్య. ఆడపిల్ల చదవాలి, అంతకంటే ముందు ధైర్యంగా పోరాడటం నేర్చుకోవాలి. పద ముందు స్కూల్కి వెళ్దాం, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని స్కూల్కి వెళ్తారు రమణి, లావణ్య. ముందుగా లావణ్య క్లాస్లో అమ్మాయిలందరినీ పిలిచి వాళ్ళకి ఇలా చెప్తుంది. ఇంట్లో మీ అమ్మా నాన్నలకి మీరు ఏ ఇబ్బందులు పడినా చెప్పాలి, అప్పుడే మీ సమస్య గురించి తెలుసుకొని వాళ్ళు పరిష్కరిస్తారు అని చెబుతుంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ని స్కూల్లో అందరినీ బయటకు పిలిచిన రమణి ప్రిన్సిపాల్తో, మిమ్మల్ని నమ్మి మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తే మీరేమో చెడ్డవారికి సాయం చేసి అమాయకపు ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఎక్కడ వాడు, అర్జెంటుగా నా ముందుకు తీసుకురండి అని గట్టిగా అనడంతో భయంతో ఆ అబ్బాయిని పిలిపిస్తారు. వాడిని చూసిన వెంటనే, వీడేనా నిన్ను ఏడిపిస్తుంది లావణ్య అని అడిగింది. అవునమ్మా అని చెప్తుంది. ఆ మాట వినగానే ఉగ్రరూపం దాల్చిన రమణి వాడిని 2 చెంపలు వాయించేసింది. అది చూసిన ఆ అబ్బాయి తల్లిదండ్రులు, ఏంటండి అలాగ కొట్టేస్తున్నారు, ఒక మాట చెప్పి మందలించాలి కానీ అలా చేసుకోవడం కరెక్ట్ కాదు అంటారు. దానికి ఇలా సమాధానం ఇస్తుంది రమణి. ఓ అవునా, నిజమే, ఇలాంటి వాళ్ళకి శిక్ష ఎలా వేయాలో నాకు తెలుసు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి పిలిపిస్తుంది. పోలీసులు వచ్చాక వాళ్ళకి జరిగిందంతా చెప్పి, వీడికి శిక్ష ఎలా ఉండాలంటే అందరి ముందు నా కూతురు చున్నీ ఎలా చింపాడో అలాగే వాడి బట్టలు కూడా చించి నడిపించుకుంటూ స్టేషన్కి తీసుకెళ్ళండి అని చెబుతుంది రమణి. అది కాదండి, ఆధారం లేకుండా మీ ఒక్క కంప్లైంట్తో అలా స్టేషన్కి తీసుకెళ్ళకూడదండి అంటారు పోలీసులు. మీకు సాక్ష్యం కావాలి అంతే కదా, నేను సాక్ష్యం చెప్తానని ఒక అమ్మాయి అంటుంది. ఆ మాటకి అందరు ఆడపిల్లలకు ధైర్యం వచ్చి నేనంటే నేను సాక్ష్యం చెప్తానని అనడంతో రమణి చెప్పినట్టే వాడిని స్టేషన్కి తీసుకెళ్లారు. అందరి నోటా పడి పిల్లల తల్లిదండ్రులందరూ స్కూల్కి వస్తారు. ఏం జరిగింది అని అడుగుతారు. జరిగిందంతా తెలుసుకుని అందులో కొంతమంది, అందుకే ఆడపిల్లల్ని చదివిద్దని చెప్పేది, ఇక నుండైనా ఇంట్లో ఉండండి అని అంటారు. ఆ మాటలు విన్న రమణి, ఏంటండి మీరు ఆడపిల్లలకు ఎప్పుడూ పిరికితనం నూరిపోయకూడదు, ధైర్యంగా ఎలా ఉండాలో నేర్పించాలి. ముందు వాళ్ళని స్కూల్ మాన్పించడం కాదు, వాళ్ళు తమ సమస్యలను మీకు చెప్పుకునేంత స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడే ఏ సమస్యనైనా ధైర్యంగా చెప్తారు, ఎదుర్కొంటారు. అలాగే మగపిల్లల పెంపకంలో ఆడవారిని ఎలా గౌరవించాలి అని చిన్నప్పటి నుంచే వారికి చెప్పాలి. లేదంటే ఇలాంటి వారు ఎందరో తయారయ్యి అన్యం పుణ్యం తెలియని ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తారు. అందుకే చెప్తున్నాను, ఆడపిల్లలంటే అమాయకంగా కాదు, ఆడపులిలా ఉండాలి అని చెప్తుంది రమణి. తన మాటలు విని అందరిలో మార్పు వస్తుంది. అవునండి, మీరు చెప్పింది నిజం, మా పిల్లలకి ఇక నుండైనా స్వేచ్ఛనిస్తాం, ధైర్యాన్ని పెంచుతాం, ఎంత చదవాలని వాళ్ళు అనుకుంటున్నారో అంతా చదివిస్తాం అని చెప్పి పిల్లల్ని గుండెలకు హత్తుకుంటారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.